హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో టాపిక్ ఏంటంటే పీడిఎఫ్ ఫైల్ని మనము ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లోకి మనం ఎలా కన్వర్ట్ చేయాలి అనే దాని గురించి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో మరి ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. సో మరి టాపిక్ వచ్చేసి మనము పీడిఎఫ్ ఫైల్ని మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లోకి ఎడిటబుల్ డాక్యుమెంట్లోకి మనము కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పాను కదండి. సో మరి ఆ ప్రాసెస్ అనేది మనము మొబైల్లో కూడా చేసుకోవచ్చు అండి ఈజీగా. సో మరి ఇప్పుడు మొబైల్ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. సో ఇదే సేమ్ ప్రాసెస్ ల్యాప్టాప్లో డెస్క్టాప్లో కూడా మీరు చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం మొబైల్లో ప్రాసెస్ అనేది చూద్దాం, ఎలా పీడిఎఫ్ ఫైల్ని మనము ఎంఎస్ వర్డ్ ఎడిటబుల్ డాక్యుమెంట్గా మనం చేంజ్ చేసుకోవచ్చు అనేది. సో మరి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, సో మీ మొబైల్లో వచ్చేసి మీకు క్రోమ్ అనే యాప్ ఉంటుంది కదండి. సో ఆ క్రోమ్ అనే యాప్ని మనం ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, క్రోమ్ని ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సింపుల్గా ఇక్కడ మీకు సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది కదండి. సో అక్కడ వచ్చేసి మీరు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే పీడిఎఫ్ టు వర్డ్ అని టైప్ చేయండి. జస్ట్ పీడిఎఫ్ టు వర్డ్ అని టైప్ చేసి జస్ట్ సెర్చ్ చేసేసేయండి. ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా లింక్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, సో ఐ లవ్ పీడిఎఫ్ అని ఉంటుంది. సో ఐ లవ్ పీడిఎఫ్ అనే లింక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి, డైరెక్ట్ అక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఐ లవ్ పీడిఎఫ్ కన్వర్ట్ పీడిఎఫ్ టు వర్డ్ ఆన్లైన్ ఫర్ ఫ్రీ అని ఉంది. సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఐ లవ్ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకున్నా చూడండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందండి. సో ఇక్కడ చూడండి, పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్టర్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని కనిపిస్తుంది కదండి. సో మరి ఆ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేస్తున్నా చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పీడిఎఫ్ ఫైల్ కాబట్టి నేను ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫైల్స్లో వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది, ఇక్కడ డాక్యుమెంట్స్ అని. సో అక్కడికైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదండి. సో ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ డాక్యుమెంట్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం పీడిఎఫ్ ఫైల్సే. కానీ ఎగ్జాంపుల్కి నేను జస్ట్ ఇక్కడ లాగ్ షీట్ పీడిఎఫ్ అని ఉంది. సో ఈ లాగ్ షీట్ని నేను ఇప్పుడు ప్రెజెంట్ సెలెక్ట్ చేసుకొని ఆ పీడిఎఫ్ ఫైల్ని నేను వర్డ్ డాక్యుమెంట్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే లాగ్ షీట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి, లాగ్ షీట్ పీడిఎఫ్. సో సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీకు దాని యొక్క ప్రీవ్యూ కూడా కొద్దిగా డిస్ప్లే అవుతుంది చూడండి, లాగ్ షీట్ డాట్ పీడిఎఫ్ అని. సో ఇప్పుడు నేను లాగ్ షీట్ పీడిఎఫ్ ఫైల్ అనేది తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత మీరు సింపుల్గా చూడండి, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ప్లస్ అని ఉంది కదండి, ఇక్కడ మీరు ఇంకా పీడిఎఫ్ ఫైల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇక్కడ ప్రెజెంట్ ఒకటి చాలు. సో ఈ ఒక్క పీడిఎఫ్ ఫైల్ని నేను వర్డ్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కంప్లీట్గా డౌన్ సైడ్ కన్వర్ట్ టు పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదండి. సో ఈ కన్వర్ట్ టు పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ప్రాసెస్ వస్తుంది. ప్రాసెస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పీడిఎఫ్ ఫైల్ అనేది వర్డ్ డాక్యుమెంట్లోకి ఎడిటబుల్ వర్డ్ డాక్యుమెంట్లో కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్గా మనకు ఇక్కడ ఫైల్ కూడా డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఫైల్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ చూడండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళి సో లాగ్ షీట్ డాట్ డిఓసిఎక్స్ అని వచ్చింది. సో డాట్ డిఓసిఎక్స్ అంటే వర్డ్ ఫైల్ అని అర్థం. సో ఇలా సెలెక్ట్ చేస్తున్నా చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇది ఓపెన్ కావాలంటే మీకు ఎంఎస్ ఆఫీస్ కానీ లేదంటే డబ్ల్యూపిఎస్ ఆఫీస్ కానీ ఇవి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ వర్డ్ అనేది సెలెక్ట్ చేస్తున్నా చూడండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నాకు ఎలా డిస్ప్లే అవుతుందో చూడండి, మనకు ఆటోమేటిక్గా వర్డ్ డాక్యుమెంట్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇది మొబైల్ వ్యూ కాబట్టి ఇలా వస్తుంది. సో మరి సిస్టంలో వేసుకుంటే చాలా ఇంకా క్లియర్గా బాగా కనిపిస్తుందండి. సో ఇలా సింపుల్గా మనము మన యొక్క
పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉందో సో ఆ పీడిఎఫ్ ఫైల్ మనం ఈజీగా మనము ఎంఎస్ వర్డ్ ఎడిటబుల్ డాక్యుమెంట్గా మనం చేంజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.